జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో 18వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం, అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది. సింహరాశిలో 3 గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు, సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు, వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి 23వ తారీఖు నుంచి వెళ్తున్నారు. ఇంకా సింహరాశిలో 23, 24 సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆఖరిదైన అన్ని రాశుల్లోకి ఆఖరిదైన వ్యయస్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి. ఆయన సింహరాశిలో ఉన్నాడు. ఆ సింహరాశిలో ఆయన మనం సూర్యనారాయణమూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా. సూర్యనారాయణమూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి. ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు. అంటే మేషరాశి అగ్నితత్వ రాశి, అక్కడే ఆయన ఉచ్చ స్థానాన్ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే. ఇవన్నీ ధర్మస్థానాలు అని చెప్తాం మనం. జ్యోతి పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ధర్మస్థానాలు. అంటే మనం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక 1, 5 and 9 కోణస్థానాలు అని చెప్తాము. ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ 3 కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి. మేషరాశి అగ్నితత్వ రాశి, సింహరాశి అగ్నితత్వ రాశి, అలాగే ధనుసు రాశి కూడా అగ్నితత్వ రాశి. అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము. సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది. ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది, ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందా అంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము. శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే మనం ఎక్కువగా ఇప్పుడు ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది. మీరు ఏ రాశి వాళ్ళు అవ్వనండి, ఏ లగ్నం వాళ్ళన్నా అవ్వనండి, 27 నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి. ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే. అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది. అంటే ఆయన ఈ సమయంలోనే మా సింహరాశిలోకి వస్తూ ఉంటాడు, కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు. డెఫినెట్గా అది మంచి జరుగుతుంది. అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట, ఆగస్టు. అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది. ఆ ట్రబుల్ ఏంటి, మంచి ఏంటి, అది ఇప్పుడు మనం చూద్దాం. మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది. ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజుల్లో మనకి అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకము, అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం. ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవి అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము. అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రెయిన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం. ఈ ఈ ఈ వారం ప్రత్యేకించి. ఇలా చూసుకుంటే ప్రాబ్లమ్ లేనట్లే అని చెప్పొచ్చు. ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఐ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా కంటికి సంబంధించింది ఏదైనా చిన్న ఇబ్బంది. అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి. 1, 2 డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో, ఇదొక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే 2 గుడ్ పాయింట్స్. ఫినాన్షియల్‌గా బావుంది కాబట్టి బావుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్‌లో. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉద్యోగస్తులకి ప్రథమంగా మనం మాట్లాడుకుందాము. ఉద్యోగస్తులకి ఈ వారం చక్కగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ వారము మధ్యలో అంటే ఈ వారం మధ్యలో కొంచెం మీకు పానిక్ అయ్యే విధంగా ఉంటుంది. టెన్షన్స్ వచ్చే విధంగా ఉంటుంది. మీ ఉద్యోగ స్థలంలో కొంచెము గేమ్స్ అప్లై అవుతాయి. పాలిటిక్స్ అప్లై అవుతాయి. ఇది ప్రత్యేకించి బుధవారము, గురువారం, గురువారాల్లో ఇలాంటి అంశం చోటు చేసుకుంటుంది ఈ వారంలో. తర్వాత నార్మల్ ఉంటుంది. కాకపోతే మీరు ఊరికే భయపడటమే తప్పించి అక్కడ ఏమంత పెద్ద విషయం కూడా ఉండదు. బట్ ఏంటంటే ఆ సమయంలో సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే దానికి వారం మధ్యలో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు మేషరాశిలో పుట్టి ఉంటే ఈ వారం మధ్యలో కొంచెం మీకు ఫ్రీజ్ అయిపోయినట్టు, పౌజ్ అయినట్లు ఉంటుంది. అంటే ఒక పౌజ్ ఎంతసేపు అవుతుంది మనం అన్‌ఫ్రీజ్ చేసేదాకా పౌజ్ ఉంటుంది. అలాగా 1, 2 డేస్ మధ్యలో వారం మధ్యలో బుధవారం కానీ, గురువారం కానీ, బుధవారం మాక్సిమం ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. అందరికీ వర్తించదు. సోలార్‌కి సంబంధించిన బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కాపర్ రిలేటెడ్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, బెల్లము ఇలాంటి వ్యాపారాలు, దీనికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఇంకా మిగతా ఇవే వ్యాపారాలు అందరూ చేయాలని లేదు కదా! మరి మిగతా వ్యాపారస్తుల పరిస్థితి ఏంటండి అన్నప్పుడు, మిగతా వ్యాపారస్తులకి కూడా ఈ వారం అంతా అనుకూలంగానే ఉంది. అంటే మిగతా వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక ఈ గోచారం పెద్దగా దెబ్బ అయితే కొట్టట్లేదు కానండి. డెఫినెట్‌గా మంచి ఫలితాలనే ఇస్తుంది. ఫైనాన్షియల్‌గా మంచి బ్లెస్సింగ్స్‌ని అందజేస్తూ ఉంది. ఫైనాన్షియల్‌గా మీకు గ్రోత్‌కి దానికి అవకాశాన్ని, స్కోప్‌నిస్తూ ఉంది. అలాగే మ్యారిటల్ లైఫ్‌లో చక్కగా అనుకూలతలు ఈ వారం మీకుంటాయి. వ్యాపారస్తులందరికీ కూడా మ్యారిటల్ లైఫ్‌లో ఒకవేళ మీరు వ్యాపారస్తులైండి ఇంకా వివాహం కావట్లేదు, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామంటే ఈ వారం మీకు దానికి ఒక మంచి మ్యాచ్ దొరకడానికి దానికి చక్కటి అవకాశాలుంది. ఇది ఒకటి. అండ్ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మనం చూసాం ఈ వారం ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం గృహిణుల గురించి మాట్లాడుకుందాం. గృహిణులకి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది డెఫినెట్‌గా. బట్ మధ్యలో ఒక రోజు నిద్ర పట్టదు. రాత్రిపూట అస్సలు నిద్ర పట్టదు. మధ్యలో ఒక 2 రోజులు నిద్ర పట్టదు. నిద్రలేమితో బాధపడతారు. అదొక్కటి తప్పించి మిగతా విషయాల్లో అంతా కూడా ఈ వారం మొత్తము గృహిణులకి చాలా హ్యాపీగా ఉంటుంది. మరియు గృహిణులకి హ్యాపీగా ఉంటుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో కూడా మీరు హ్యాపీనెస్‌ని చూడగలుగుతారు. ఇంట్లో ఏ విషయాల్లో అంటే మీ మీ పిల్లలకే కానియండి, మీ హస్బెండ్‌కే కానియండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మీకు పిల్లలు అనుకోండి ఎడ్యుకేషన్‌లో బాగా అటెన్షన్ పే చేసి చదువుకుంటారు. అలానే మీ హస్బెండ్ అయితే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇదే మీరు మగవాళ్ళైతే కనుక మీ వైఫ్‌కి బావుంటుంది. ఇలా మనం మాట్లాడుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే విద్యార్థినులకి ఈ వారం సూపర్బ్ ఉంది. ఎక్స్ట్రార్డినరీ ఉందని చెప్పాలి. చాలా బాగా ఉంది. చాలా ఫోకస్డ్‌గా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. అంటే మీ ఇప్పుడు ఏదైనా చదువుకునేది తర్వాత ఫర్దర్‌గా కెరియర్ ఆప్ చేయడానికే కదా! ఎవరేం చదువుకున్నా కూడా. అందువల్ల మీరు గట్టిగా ఫోకస్డ్‌గా ఉండండి. ఇంకా మీరు కొంచెం గూగుల్ చేయండి. ఇంకా ఏం చేస్తే మీ కెరియర్‌కి హెల్ప్ అవుతున్నాయి, ఇంకా ఏం చదివితే మీ బ్రైట్ ఫ్యూచర్‌కి హెల్ప్‌ఫుల్ అవుతాయో అవన్నీ కూడా మీరు ఈ ఈ వారం అన్వేషించడానికి
సెర్చ్ చేయడానికి, డిగ్ చేయడానికి చాలా బాగుంది. సో, మీ వంతు ప్రయత్నంగా మీరు చేయండి. నేచర్ మీకు డౌన్‌లోడ్ చేస్తుంది అవన్నీ. మీకేం చేస్తే బావుంటాయి అన్న విషయాలన్నీ కూడా నేచర్ నుంచి మీకు డౌన్‌లోడ్ అవుతాయి. ఇది ఇంకా విద్యార్థులకి మిగతా విషయాల్లో అంతా కూడా బాగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి, అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన. ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ, లేదా సూర్యాష్టకం చదవడం కానీ, లేదా సూర్యాయ నమః అని చదువుకోవడం కానీ, ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది. నమస్కార ప్రియః భాస్కరః అని చెప్తుంది శాస్త్రం. ఒకే ఒక్క నమస్కారంతోటి సంతుష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణమూర్తే ఖచ్చితంగా. ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి సెంటిమెంట్ గాడ్‌గా కూడా సూర్యనారాయణమూర్తి ఉంటారు. ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే. అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుడిని చూడాలి, సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి. అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవడము, అలాగే సాయంత్రం పూట చంద్రభగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఈ రెండిటి వల్ల మనకి తటస్థిస్తాయి. భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసుకు అనిపిస్తుంది. ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది. మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికున్న కొంతవరకే వెలుగునిస్తుంది. భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారే అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు. అలా అనిపిస్తుంది. సో, ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి, లేదా అమ్మవారి నేత్రం అనుకోండి. ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం పరమ పవిత్రం కదా. ఇలా శుచిలై మీరు ఈ భావంతోటి అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను, లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను, పరమాత్ముడి కళ్ళు దర్శిస్తున్నానన్న భావనతోటి కనుక మీరు సూర్యనారాయణమూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగినా చాలండి. చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.